హలో గాయ్స్, దిస్ ఈజ్ రాజీ మురళీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్లో మీ తెలుగు అమ్మాయి. సో వెరీ క్విక్గా అయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే నేను మీ ముందుకైతే వచ్చానండి. యూకేలో అయితే యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా అనేది అయితే బ్యాలెట్ ఓపెన్ అయింది. సో ఈ బ్యాలెట్ అనేది February 4th నైట్ 12 AM అయితే ఓపెన్ అవుతుంది. అంటే ఇండియాలో ఎర్లీ మార్నింగ్ 5:30 అనమాట. అండ్ ఇది వచ్చేసేసి నైట్ February 6th నైట్ 12 o'clockకి క్లోజ్ అవుతుంది. సేమ్ యాజ్ యూజువల్ మార్నింగ్ 5:30కి క్లోజ్ అవుతుంది అనమాట. సో టోటల్గా 48 hours అనేది ఈ వీసా అప్లికేషన్ అనేది మనం వేసుకోవచ్చు. ఎవరైతే ఇండియా నుంచి యూకేకి వచ్చి వర్క్ చేయాలి అనుకుంటున్నారో, లైక్ అవుట్ సైడ్ యూకే అండ్ ఇన్సైడ్ యూకే, సో ఇద్దరికి కూడా ఈ ఎలిజిబిలిటీ అనేది ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, 18 to 30 years ఏజ్ వాళ్ళు మాత్రమే ఈ వీసాకి ఎలిజిబుల్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఓన్లీ డిపెండ్స్ ఆన్ లక్ అండి. లైక్ బ్యాలెట్ కదా, సో డిపెండ్స్ ఆన్ లక్. వన్స్ మీ వీసా అయితే పిక్ అయినట్లయితే, సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటనేవి కూడా నేను ప్రతిదీ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో యూ కెన్ గో అండ్ చెక్ దేర్. సో చెప్పాను కదా, 18 to 30 years వాళ్ళు మాత్రమే, నాట్ మోర్ దెన్ 30 years. సో వన్స్ మీ వీసా పిక్ అయినట్లయితే ఇంకా వీసా అప్లికేషన్ ప్రాసెస్, ఆఫ్టర్ దెన్ మనమైతే ఖచ్చితంగా ఫండ్స్ అనేది ఒక 28 days యాజ్ యూజువల్గా మనం ఎలా అయితే స్టూడెంట్స్ వీసా మీద వేసుకొని వచ్చే వాళ్ళు చూపిస్తారో, దీనికి కూడా సేమ్ 28 days అయితే అమౌంట్ ఫండ్స్ అనేది అకౌంట్లో చూపించాలండి. అండ్ హెల్త్ సర్చార్జెస్ ఉంటాయి కదా, అవి కూడా పే చేయాలి. అవన్నీ కూడా అమౌంట్ ఎంత, అప్లికేషన్కి ఎంత పే చేయాలి, హెల్త్ సెక్టర్ లైక్ హెల్త్ సర్చార్జెస్ ఎంత పే చేయాలి, అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో you can go and check there. So everything I will mention in the description, so you can go and check there. Thank you. See you later.